నిజానికి నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఇదే మహిళా సంఘాలు, ఇదే మహిళల పక్షపాతులము అని చెప్పుకునే వాళ్ళందరూ ఈ రోజు దీని మీద, ఈ తీర్పు మీద తిరగబడతారు అనుకున్నా. మరి మగవాళ్ళని చేయమనండి అని వీళ్ళందరూ మాట్లాడతారు అనుకున్నా. మగవాళ్ళకి ఇవ్వండి ఆ స్వాతంత్రం అని చెప్పి అడుగుతారు అనుకున్నా. మరి మగవాడు ఎప్పుడు అంటే 18 ఏళ్ళు అనేది స్త్రీకి పెట్టారు. మరి మగవాడు వీళ్ళ దగ్గరికి ఏ ఏజ్ లో వెళ్ళాలి అనేది కూడా మరి చెప్పాలిగా. ఇంత దారుణంగా మగవాడికి ఒక చట్టం, ఆడవాళ్ళకు ఒక చట్టంగా మారుతున్న భారతదేశంలోని ఈ చట్టాలు, ఈ పరిస్థితులు, ఈ తీర్పులు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి నెట్టివేస్తున్నారో అర్థమవుతోందా? ఈ మహిళా మణులు మాట్లాడాల్సిన, ఫైట్ చేసిన విషయాలు ఎన్నున్నాయి? నిజానికి ప్రభుత్వాలను ప్రశ్నించాలి. ఏ ప్రభుత్వం దగ్గర డేటా ఉంది? ఈ రోజు ఉద్యోగాలు లేక కాదు, సమాజంలో ఉద్యోగాలు చేయగలిగే మనుషులు లేక, ఒళ్ళు వంగక ఇప్పటికే ఫ్రీ బీస్ తో, ఉచితాలతో పని చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా కూర్చోబెడుతున్న ఈ ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి వాళ్ళు ఈ వేస వృత్తిలోకి వెళుతున్నారు అనే డేటా ఎందుకు తీసుకోలేదు? ఏ ఉమెన్ అండ్ చైల్డ్ కమిషన్ దగ్గర ఈ డేటా ఉందా లేదా? మేల్, ఫీమేల్, అదర్స్ ఈ 3 జెండర్లకు సంబంధించి ఎక్కడైతే ఈ జనగణనలో ఉంటుందో మరి దీనికి సంబంధించి వృత్తుల వారీగా కూడా మహిళా వృత్తుల్లో అనేక వృత్తులు ఉన్నాయి. దీనితో పాటు ఈ వ్యభిచార వృత్తి, వేసే వృత్తి అనేది మేల్ కి, ఫీమేల్ కి ఉందా? ఉంటే గనక ఆ లెక్కలు తీయాల్సిన అవసరం ఉందా లేదా? ఎంతమంది దాని బారిన పడుతున్నారు? ఇష్టపూర్వకంగా వెళుతున్నారా, బలవంతంగా వెళుతున్నారా? మొదట్లో బలవంతంగా వెళ్ళి తర్వాత ఇష్టపూర్వకంగా ఉన్నారా? లేదు అంటే ముందు ఇష్టపూర్వకంగా వెళ్ళి తర్వాత దాని నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? ఫస్ట్ ఆ కేటగిరీని తీసి అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడున్నారు, అలాంటి వాళ్ళని ఎలా కాపాడాలి అనేది ఆలోచించాలి. అంతేగాని ఈరోజు ఇలా గ్రీన్ కార్డ్ ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా మీరు చెయ్యండి అంటే ఇంకేముంది సమాజం? ప్రతి మహిళకి మీరు చెప్పేది ఏంటి? కష్టపడకండి, ఈ విధంగా బతకండి అని చెప్పారు. ఇక ఏ మహిళ అయినా ఎందుకు కష్టపడాలనుకుంటుంది? ఇంకా నిజంగా ఎంత దౌర్భాగ్యమైన తీర్పు అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇక ఇంతకంటే ఘోరమైన తీర్పు ఉండదేమో.